రఘునందన్ రావు అనే వ్యక్తి రాజకీయాల్లో క్రెడిబిలిటీని మిస్ అవుతాడని అనుకున్నారా అన్న మీరు అసలు? రఘునందన్ రావు హ్యాస్ హిస్ ఓన్ క్రెడిబిలిటీ. ఇప్పుడు దుబ్బాక నుంచి ఎందుకు మళ్ళీ సెకండ్ టైం అసెంబ్లీకి రాలేకపోయిండు రఘునందన్ రావు గారు? బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్ విత్ సంబడి. నన్ను టార్గెట్ చేసి కావాలని హరీష్ రావు నేతను దిగజాడు రాజకీయాలు చేసి ఒక రకంగా ఆయన ఎందుకు హరీష్ రావు గారికి రఘునందన్ రావు గారి టార్గెట్ అయ్యిండు? దానికి ఎవరు పక్కలో ఎవరు ఉండొద్దు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటోళ్ళు ఉండాలి. ప్రశ్నించకుండా నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ అయిపోయేది కదా. అది నా వ్యక్తిత్వం, అది కాదు నా క్రెడిబిలిటీ, అట్లా కాదు. బీజేపీ అధికారంలోకి రాబోతుంది, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అని చెప్తే 10ల సంఖ్యలో కూడా రాలేదు కదా. దీన్ని ఎట్లా ఏం చెప్పాలి? ఓడిపోతున్నామని చెప్పాలి. కానీ మీరు నమ్ముకున్నంతగా ఎందుకు రిజల్ట్ రాలేదు అంటున్నారు? నేను అదే చెప్తాను, నేను నమ్మింది ఏందనేది మీకు చెప్పము. ఓడిపోయిన రఘునందన్ రావు గారు మెదక్లో నాకు ఎంపీ టికెట్ వస్తే నేను గెలుస్తా అని ఎందుకు పగటి కలలు అంటున్నంటే? పగటి కలలు రఘునందన్ రావు కంటే మంచి క్యాండిడేట్ మెదక్ జిల్లాలో ఎవరు లేరు. అవగాహన ఉంటే సరిపోతుందని రఘునందన్ రావు గారు అనుకుంటున్నారా? అవగాహన లేని అవలగాలని, ఏలు ముద్రలని, పేర్లు మర్చిపోయేటోళ్ళని. మల్లారెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నేను మల్లారెడ్డి గారు అంతా చదువుకోలేదు, మల్లారెడ్డి గారు లెక్క నేను పాలమ్మి పూలమ్మి ఇడికి రాలేదు. ఒక సైకిల్ 2 పాల క్యాన్లు. ఎంపీ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే, ఎవరికి ఓటు వేసినా కూడా మేము కలిసి పొత్తుగా వెళ్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ చూసినాం. మనం పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పాల్సింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరు? ఆయన మాట్లాడాలి. ఈయన ఎవరు మధ్యలో? బీఆర్ఎస్ లో ఒక ముఖ్యమైన నాయకులు కదా ఆయన. రేపు కాంగ్రెస్ లోకి పోయేందుకు తయారున్నాయని పట్టుకుని నువ్వు బీఆర్ఎస్ లో ముఖ్య నాయకుడు అని చెప్తావు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి ఉంది, దానివల్ల ఏం ఒరిగింది తెలంగాణ కంటే ఏం చెప్తారన్న మీరు? అంటే కన్నుండి చూడలేని వాళ్ళతో మాట్లాడాడు, ఆలోచించలేని వ్యక్తులతో మాట్లాడడం అనేది అమాయకత్వం అవుతుంది. కాంగ్రెస్ని కాదని చెప్పి బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారన్న మీరు? కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చేటట్లేదని రఘునందన్ రావు చెప్పలేదు. దుబ్బాకలో ఓడిపోవడం జరిగింది, కానీ మెదక్లో ఒకవేళ మీరు గెలవడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? తను గెలిచినటువంటి నియోజకవర్గానికి న్యాయం చేస్తాడనేటువంటి ఒక ఆశ. దేశంలో అభివృద్ధి జరగాలంటే గుళ్ళు కాదు బళ్ళు కూడా కావాలి. అంటే 70 మెడికల్ కాలేజీలు ఉన్న దగ్గర 700 మెడికల్ కాలేజీలు చేసిన ఏ స్కూల్ డెవలప్ కాలేదు అడుగుతా. విజయశాంతి లాంటి రాజగోపాల్ లేదా జిటబాల్ వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి కారణం ఏందనంటే గాలికి వచ్చింది గాలికి పోయిందని అనుకోవాలి. వెళ్ళిపోయిన నాయకులంతా అవగాహన లేకుండా కవితను అరెస్ట్ చేయలేదు అన్నారు. అట్లాంటి ఒక కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ కలిసి సో ఎఫ్ఐఆర్ చేయాల్సింది ఎవరు? ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయాలి. మరి ఆ ప్రయత్నం బీజేపీ కూడా ఎందుకు చేయలేకపోయింది? ప్రయత్నం చేసినాం కాబట్టి ఓడిపోయారు అనే ఒక బాధ నుంచి మేము 8 గెలిచినాం అని చెప్పి సంబరపడుతున్నారా? కోడిగుడ్డు మీద ఈకలు వేసినట్టు మాట్లాడితే ఏం చేయలేదు.